హలో అండి, ఎలా ఉన్నారు? మనము ఈవేళ హోటల్ స్టైల్లో చక్కటి మైసూర్ బోండా తయారు చేసుకుందామండి. దానికి చక్కటి చట్నీ కూడా మనం తయారు చేసుకుందాం. ఈ రెండు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ చట్నీ అనేది మనము ప్లెయిన్ చట్నీ, కొబ్బరి చట్నీ ఇవన్నీ ఉంటాయి కదండి, కానీ ఇది అన్నీ కలిపిన చట్నీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మైసూర్ బోండాకి కాంబినేషన్ సూపర్. పావు కేజీ మైదా పిండి తీసుకొని అందులోన మనము పెరుగు, ఒక కప్పుడు పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకొని దాంట్లోన అల్లము తురుము వేసుకుంటే బాగుంటుందండి. అల్లము ముక్కలు చేయాలి, తురుము కాదు. ముక్కలు చేసుకొని అందులోన వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనము దాంట్లోన జీలకర్ర వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కొద్దిగా సాల్టు, దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా బేకింగ్ పౌడర్ చిటికెడు, తర్వాత వంట సోడా చిటికెడు వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదండి. హోటల్లో స్టైల్ లాగా మనం వేయకూడదు, ఎందుకంటే మనం ఓన్గా చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా అవి తగ్గించుకుంటే మనకి ఒంటికి మంచిదండి. అసలుకి ఇవి వాడకూడదు, కానీ అవి వేయకపోతే ఈ మైసూర్ బోండాకి అవ్వదండి. వెయ్యాలి కంపల్సరీగా. అవి వేస్తేనే అది అనేది పొంగుతుంది అన్నమాట. అవన్నీ వేసిన తర్వాత చక్కగా మరి కొంచెం వాటర్ వేసుకొని కొద్ది వాటర్ వేసుకొని కలుపుతుండాలండి. మనం ఉండలు లేకుండా చక్కగా అదనేది కొద్ది వాటర్ వేసుకొని నింపాదిగా శుభ్రంగా కలుపుకోవాలండి. అది చూడండి ఎలా కలుపుతున్నాం, అలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అదంతా చక్కగా కలిసిపోయినట్టుగా. మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి. ఇంట్లో ఈ మైసూర్ బోండా చేసుకుంటే మనం బయట కొంటే 1, 2 మహా అయితే 3 తినగలం. కానీ ఇక్కడైతే మనం ఇంట్లోన ఒక 6, 7 తిని వచ్చండి. అంత బాగుంటాయి. అంత మనకి ఎక్కువ కూడా ఉంటాయి, ఎందుకంటే బయట కొన్ని దానికన్నా మనం కొద్దిగా ఎక్స్ట్రా చేసుకుంటాం కాబట్టి. చిన్నవి చేసుకున్నామంటే ముద్దుగా పిల్లలు కూడా చక్కగా తినడానికి బాగుంటాయండి. పిల్లలు ఇష్టపడతారు. ఇవి చూడగానే కొద్దిగా అట్రాక్షన్గా ఉంటాయి కాబట్టి పిల్లలు ఇష్టపడతారు. ఎప్పుడో ఒకసారి గడికి చేయం కదా ఇలాంటివి, ఎప్పుడో ఒకసారి చేసుకో. ఇడ్లీయో దోశో ఏదో ఒకటి మార్నింగ్కి చేసుకుంటాం. ఇది ఎప్పుడో ఒకసారి చేస్తాం కాబట్టి సరదాగా ఉంటుందండి. బయట 1, 2 తెచ్చుకొని తినిస్తాం, కానీ ఎప్పుడో ఒకసారి ఇలాగా ఫ్యామిలీ చక్కగా తినాలి, తృప్తికి తినాలంటే ఇంట్లో చేసుకుంటే మనకి బెటర్గా ఉంటుందండి. చక్కగా ఇలా కలుపుకున్నాం చూడండి. అలా కలిపిన తర్వాత అది నానాలండి. కొద్దిసేపు నానితే మనకి అదనేది కొద్దిగా పొంగుతుంది, పులుస్తుంది కూడాను. అది నానపెట్టుకొని ఓ పక్కన ఉంచుకోవాలండి. మనం చట్నీ కూడా దీనికి తయారు చేసుకుందాం. దీని చట్నీకి కావాల్సింది టమాటా పళ్ళు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ధనియాలు కొద్దిగా, కొబ్బరి ముక్క చిన్నది, తర్వాత శనగపలుకులు, అగొట్టండి తెల్లుల్లిపాయలు. ఇవన్నీ తీసుకొని ఒక పక్కన ఉంచుకున్న తర్వాత మనం ఒక తపాలు పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఎక్కువ వేయకూడదు, 1 స్పూన్ అయితే సరిపోద్ది. ఉల్లిపాయ ముక్కలు, తర్వాత ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవి వేసుకొని తర్వాత మనం కొద్దిగా వేగించిన తర్వాత, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ఇవి కొద్దిగా అటు ఇటు కలిపిన తర్వాత మనం టమాటా పళ్ళు 2 కోసుకున్నాం కదండి, అవి కూడా వేసుకోవాలండి. మరీ ఎక్కువ కాదు, కొద్దిగా మెత్తబడిన దాకా, ఎక్కువ కాదు. ఆ మెత్తబడిన తర్వాత మనము కొబ్బరి ముక్కలు కూడా కోసుకొని వేసుకోవాలండి. అవి కూడా వేసుకున్న తర్వాత మనము శనగపలుకులు కొద్దిగా, ఇది చాలా టేస్ట్గా ఉంటాయండి. మల్టీ లాగా అనిపిస్తుంది కానీ ఏటండి ఎలాగేసారని కాదు, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేస్తేనే దీని తాలూకు టేస్ట్ మీకు తెలుస్తుంది. శనగపలుకులు వేసుకున్న తర్వాత అటు ఇటు కొద్ది కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకున్న తర్వాత తెల్లుల్లిపాయలు వేసుకున్నాం కదా, అవి మొత్తం తీసుకొని దీంట్లోన మిక్సీ జార్లోని వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని చక్కగా చట్నీ చేసుకోవాలండి. ఆడించుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో. దీనికి పోపు వేయాల్సిన అవసరం లేదండి, ఆ చట్నీతోనే చాలు, చక్కగా తినివచ్చు. ఒక కళాయి పొయ్యి మీద పెట్టేసుకొని చక్కగా ఆయిల్ వేసుకోవాలండి. అది హీట్ అయ్యాక ఈ మిశ్రమం కలిపి ఉంచుకున్నాం కదండి, అది కొద్దిగా వేసుకోవాలండి. చిన్న ఉండల్లాగా. మనం హోటల్ స్టైల్లో నెయ్యలేము, కానీ మనకు తగ్గట్టు మనం ఎలాగ వీలైతే అలాగ వేసుకొని చక్కగా అవి రౌండ్గా రావాలంటే మనం వేయలేవులండి, అది హోటల్లోనే వేస్తారు. మనం ఎలాగొస్తే అలాగ వేసుకొని చక్కగా వేసుకోవాలండి. చూడండి అవి ఎలాగ వేస్తున్నానో నేను, అలా వేసుకోవాలి. వేసుకుంటే చక్కగా అవి మనము వేసిన వెంటనే కలిపికంట
అవి కొద్దిగా పైకి తేలినంత వరకు ఉంచి చక్కగా వేగించుకొని తీసుకుంటే సూపర్గా ఉంటాయండి.